ఉమ్మడి ఖమ్మం జిల్లా వాకిట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం పక్షాన ప్రతి పూట పోయటానికి కారకులైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారి శుభాకాంక్ష సందేహం. ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సందేశం. ఈనాటి కార్యక్రమ సభ అధ్యక్షుడు నా తమ్ముడు సోదరుడు అదృష్టవంతుడు. నేను అనుకుంటున్నా ఈరోజు ఆయన జీవితం ధన్యమైంది. మరి నా తమ్ముడు జరే ఆదినారాయణ గారు అదే మాదిరిగా బీద బడుగు బలహీన వర్గాలకు నేనున్నా అని చెప్పి ఆశ్వాసం ఇచ్చి పాదయాత్ర చేసి గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను కూకటి వేలతో పెకిలించి వేసి ఈ రాష్ట్రంలో మరొక్కసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిన మనందరి ప్రియతమ నేత ఓనాడు రాజశేఖర రెడ్డి అయితే ఈనాడు రాముల చెంతకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ రేవంత్ రెడ్డి అన్న గారికి అదే మాదిరిగా సంపన్నుడైనా కూడా తన జీవితంలో ఏదో ఒకటి చేయాలా, బీద బడుగు బలహీన వర్గాలకు తన వంతుగా చేయాలనే కాన్సెప్ట్తో మరి ఈ ఇండ్ల గృహ నిర్మాణాలకు రూపకల్పన చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు అంటే ఒక ఇంటికి 5 లక్షలు అయితే మొత్తం నియోజకవర్గానికి 175 కోట్లతో మరి అదే మాదిరిగా 2,400 కోట్ల బడ్జెట్తో 4.5 లక్షల ఇండ్లు కట్టాలి. అదే నా సంకల్పం అనేటువంటి ఆలోచనతో ఇచ్చేసినటువంటి పెద్దలు మీ జిల్లా మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదే మాదిరిగా నా సహచర ఎమ్మెల్యేలు వెంకట్రామన్న గారికి, పాయం వెంకటేశ్వర్లన్న గారికి, కోరం కర్కయ్యన్న గారికి, రామదాస్ నాయక్ గారికి, మా అన్న కూనమనేని సాంబశివరావు గారికి, మట్టా రాఘమయ్య మా సోదరిమణికి, అదే మాదిరిగా మా ఎంపీలు రఘురామారెడ్డి గారికి, మా అన్న బలరాం నాయక్ గారికి, అదే మాదిరిగా హౌసింగ్ ఎండి గారికి, 2 కలెక్టర్లకు, అదే ఐటీడీఏ పీఓ గారికి, చైర్మన్లు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, వివిధ శాఖలకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్య నాయకులు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తేవాలనే సంకల్పంతో నడుము బిగించి నాలాంటి ఎమ్మెల్యేలు గెలిపించిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శిరసొంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎంతో సుదినం. నేను అనుకోలే ఈ మారుమూలటువంటి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ చంద్రకొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం ఉంటుకుంటుందని నిజంగా చెప్తా ఉన్నా అన్న. మా జీవితం ఈ టర్ములో మేము ఎమ్మెల్యేలుగా కావడం, మరి ఈ సంక్షేమ పథకాలు 10 సంవత్సరాలకించి డబుల్ బెడ్రూమ్ అంటే ఇట్లా ఉండాలి, అల్లుడు బిడ్డేడ ఉండాలి, కొడుకేడ ఉండాలి, మన మేకలాడ కట్టేయాలని ఒక అభూత కల్పన చూపించి ఆ అభూత కల్పనలో తెలంగాణ ప్రజల్ని ఉంచి ఆ కల్పనలో ఓట్లు దండుకున్నారు తప్ప ఇలాంటి మారుమూల నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టని దౌర్భాగ్య పరిస్థితి 10 సంవత్సరాలుగా మనం చూశాం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ చూడలే, ముఖాలు చూసి పెట్టలే, నువ్వు తెల్ల చొక్కవాడివా, పచ్చ చొక్కవాడివా, ఎర్ర చొక్కవాడివా, ఇంకో చొక్కవాడివా చూడలే. ఏ మాదిరిగా అయితే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి ఇల్లు ఇచ్చాడో, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇచ్చాడో, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూపన్ కార్డు ఇచ్చాడో, రాజశేఖర రెడ్డి గారి రూపంలో ఉన్నటువంటి మన రేవంత్ అన్న కూడా ఈరోజు ప్రతి పేదోని ముఖంలో అందం చూడడానికి, ఆనందం చూడడానికి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు మనకిచ్చి, ఇంతకుముందు ఊర్లో ఇండ్లు ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది మా అక్క చెల్లెలతో మాట్లాడుతూ ఉంటే
వాళ్ళ ముఖంలో కంటే ఎక్కువ కదా నేను వేదిక మీద ఉన్నట్టు పొంగులేని సీనన్న ముఖంలో రేవంత్ అన్న ముఖంలో చూస్తా ఉందా ఆనందం. ఇంతమంది పేదోళ్లకు ఇల్లు ఇచ్చినాం కదా, మరి ఇది కదా సంక్షేమం అంటే, ఇది కదా బీద వాళ్ళని ఆదుకునేదంటే. గూడు లేని నిరుపేదకు ఇల్లు కట్టించడం వల్ల పొందే తృప్తి నిజంగా కూడా ఏమి చేసినా రాదు అన్న మాట గ్రహించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని మనలాంటి బీద బడుగు బలహీన వర్గాలకు సాయం చేసే కార్యక్రమాలు ఎన్నో తీసుకున్న సందర్భం మనం చూశాం. అందుకే మీ అందరితో కోరుతా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ ఆలోచన విధానాన్ని మీకోసం పనిచేసే వ్యక్తుల్లాగా ఇక్కడ ఎవరము వేదిక మీద ఉన్న శాసనసభ్యులం మంత్రులం కూడా మేము ఎక్కడ అనుకోవడం లే మంత్రులము మేము ఎమ్మెల్యేమని. మేము ప్రజలకు సేవకులం. ప్రజా శ్రేయస్సే మా ధ్యేయం. ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి వారి టీం కందా కూడా సునాయాసంగా కార్యక్రమాలు తీసుకుపోయి పేదోడికి సంక్షేమ పథకం అందించాలనే సంకల్పంతో తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే మేము అదృష్టవంతులమని అంటా ఉన్నా. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఇదివరకు మాట్లాడిన నా సోదరులు సంక్షేమ పథకాలు ఏవైతే ఎలక్షన్లో మాటిచ్చామో, ఎలక్షన్ల ముందు మాటిచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఎలక్షన్లో మాట ఇయ్యనివి కూడా ఎవరు ఊహించలే. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇన్ని లక్షల కోట్ల అప్పులున్నా కూడా 10 సంవత్సరాలు తెలంగాణ లూటీ చేసి తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఊహించని విధంగా అది సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే పేదోనికి ఇల్లు కార్యక్రమం తీసుకున్నా, మా అక్క చెల్లెళ్లకు సిలిండర్ కార్యక్రమం తీసుకున్నా, పేదోడు 200 యూనిట్ల లోపల కరెంటు కాలిస్తే ఆ కరెంటుని ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం తీసుకున్నా, చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలని పేదోనికి అందించాలనే సంకల్పంతో ఇందిరమ్మ పేరు మీద తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని మీ కాడకు చేర్చే ఒక బాధ్యత మేమందరం కూడా తీసుకున్న మాట గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న నలుగురు కోసం పనిచేసేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ పథకం కోసం కాగితం పట్టి దరఖాస్తు ఇచ్చినటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ఈ సంక్షేమ పథకం అందించాలనే సంకల్పం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ సంక్షేమం చూసి కొంతమందికి అర్థమైతలేదు. మేముండగా ఎట్లా చేయకపోతే ఈ రోజు కాంగ్రెస్ వచ్చి చేస్తా ఉన్నారు కదా. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంటది. ఆ రోజు ఇందిరాగాంధీ గాని, నెహ్రూ గాని, రాజీవ్ గాంధీ గారు గాని, సోనియా గాంధీ గారి ఆలోచన గాని, రాహుల్ గాంధీ గారి ఆలోచన గాని పేదోడు బీదోందికే ఉంటది. ఎవరైనా ఆలోచన చేసిండ్రా ఈ రాష్ట్రంలో? రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? మన నాయకుడు ఈ భారతదేశంలో పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని కడప దొక్క వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. వారందరి కోసం పనిచేయాలనే ఏ రాష్ట్రంలో కూడా చెయ్యని విధంగా ఈ రాష్ట్రంలో కుల గణన చేసి ఇగో ఈ దేశంలో ఈ దేశమే జితనీ జిన్కి ఆబాదీ హై ఉनको उतना हिस्सेदारी देना चाहिए అని అంటే మీరెంతో లెక్కగట్టి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో మీకంత అందిపుచ్చం ఇచ్చి ఒక స్టేజ్ మీద నిలబెట్టాలనే సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ఇది ఆశామాసి నిర్ణయం కాదు. ఎన్నో సంక్షేమాలు ఎదురుపడ్డా కూడా 42% రిజర్వేషన్లతో ముందుకు పోవాలని ఆలోచన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరంతా మనమంతా అదృష్టవంతులం. మరోసారి ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో పొంగులేటి ఉత్తమ్ సార్ గారు మిగతా క్యాబినెట్ అందరి ఆశీర్వాదంతో సంకల్పమంతా ఒకటే, పేదోనికి సంక్షేమం చేరాలా, పేదోని ముఖంలో ఆనందం చూడాలా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ రోజు సమయం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మరొక్కసారి ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియజేసే విధంగా తీసుకొచ్చి మీ ముందు మాట్లాడతాను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్.